మూత బాగానే ఉంది, స్టిక్కర్ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. ఓకే, మంచి మందే, తాగొచ్చు అని అనుకుంటే మీ ఆరోగ్యం ఫట్టిక. కంపెనీ బ్రాండ్లను తలదన్నేలా అక్రమ మద్యం తయారు చేస్తున్న ఓ ముఠాను విశాఖపట్నం పోలీసులు పట్టుకున్నారు. కంపెనీలను తలపించేలా అక్రమ మద్యం తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను గురువారం ఎలమంచలి ఎక్సైజ్ పోలీసులు పరవాడలో పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి మద్యం తయారీకి ఉపయోగించే రసాయనాలు, యంత్రాలు, సీసాలు, మూతలు, స్టిక్కర్లు స్వాధీనం చేసుకున్నారు. పరవాడకు చెందిన ఎలమంచలి వెంకటేశ్వరరావు, మాకవరంపాలెంకు చెందిన రుత్తల రాములు పరవాడ వెన్నెలపాలెం న్యూ కాలనీలో ఇంటిని అద్దెకు తీసుకుని మద్యం తయారీని ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి స్పూరియన్ స్పిరిట్ను కొనుగోలు చేసి వాటిలో కెరామిల్ రంగు కలిపి మద్యం తయారు చేస్తున్నారు. అచ్చు గుద్దినట్టు ఉండే కంపెనీ మద్యం సీసాలు కొనుగోలు చేసి వాటికి ఎక్కువ అమ్మకాలు జరిగే బ్రాండ్ లేబుల్స్ అంటించారు. వీటికి ఒక ప్రత్యేక యంత్రం సాయంతో మూతలు బిగిస్తున్నారు. ఇలా పరవాడలో తయారు చేసిన నకిలీ మద్యాన్ని అచ్యుతాపురంలోని చిన్న చిన్న షాపులకు తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. అచ్చం కంపెనీ బ్రాండ్లా కనిపించే ఈ సీసాలపై కంపెనీ పేరు, ధర, తయారీ తేదీ ఇలా అన్నీ ముద్రించి ఏమాత్రం డౌట్ రాకుండా చేస్తున్నారు. దీంతో మద్యం వినియోగదారులు ఇది నకిలీదని గుర్తించడం చాలా కష్టం కాబట్టి పెద్దగా పట్టించుకోకుండా తాగేస్తున్నారు. అయితే నిందితులు హైదరాబాద్కి చెందిన మరో వ్యక్తి సాయంతో అక్కడి నుంచి అవసరమైన రసాయనాలు, సామాగ్రి తెచ్చుకొని పరవాడలో నకిలీ మద్యం తయారు చేస్తున్నారని తమ విచారణలో తేలిందని పోలీసులు చెబుతున్నారు. మూతలు బిగించే యంత్రాన్ని అక్కడి నుంచే 25,000 రూపాయలకు కొనుగోలు చేసి రప్పించారన్నారు. వీరు మద్యం తయారీకి వాడే రసాయనం చాలా ప్రమాదకరమైనదని, ఇది తాగితే చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. లీటర్ కెమికల్ కేవలం 100 రూపాయలకు కొనుగోలు చేస్తూ దీంతో 6 క్వార్టర్ బాటిళ్ల మద్యం తయారు చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ప్రజల ఆరోగ్యానికి ఇది చాలా హానికరమని వారు తెలిపారు. కాబట్టి ప్రజలు బయట షాపుల్లో మద్యం కొనుగోలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.